ఫ్రెండ్స్, ఒక పిల్లాడు ఈ కుంటి వ్యక్తి దగ్గర బ్యాగ్ ని దొంగతనం చేసి పారిపోతూ ఉంటాడు. కానీ ఈ పిల్లాడికి తెలియదు ఆ బ్యాగ్ ఎవరిది అని. ఇంకప్పుడే ఆ కుంటి వ్యక్తి అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడే వీళ్ళమ్మ నాన్న తన కొడుకుని కొట్టుకుంటూ ఈ వ్యక్తి దగ్గరికి తీసుకొని వస్తారు. ఇంకా ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ ఈ కుంటి వ్యక్తికి క్షమాపణ అడిగి ఈ బ్యాగ్ మీదని అస్సలు తెలియదు అని ఆ బ్యాగ్ ని రిటర్న్ అతనికి ఇచ్చేస్తారు. కానీ ఈ కుంటి వ్యక్తికి అర్థం కాదు దొంగతనం చేసిన బ్యాగ్ ని వీళ్ళు రిటర్న్ ఎందుకు తెచ్చిస్తున్నారు అని. ఇంకా ఈ కుంటి వ్యక్తి వెంటనే ఆ ఏరియాలో ఫేమస్ అయినటువంటి కరీం బాయ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా తనలాగా కనిపించే వ్యక్తి ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని అడుగుతాడు. ఇంకా అది విని కరీం బాయ్ అవును నీలాగా కనిపించే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు రాజు అంటాడు. అండ్ అతను ఒక్కడే ముంబై పోలీస్ వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టేవాడు. అండ్ ముంబై పోలీసులు మొత్తం రాజు వెనకాల పడతారు. అండ్ తన ఇల్లీగల్ బిజినెస్ మొత్తాన్ని నాశనం చేస్తాడని తన మనుషులను పట్టుకుని అరెస్ట్ చేస్తారు. అందుకే రాజు తన మనుషులను విడిపించడం కోసం ఒక ఐడియాని వేస్తాడు. ఆ రోజు రాత్రి కమిషనర్ కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు. వెంటనే కమిషనర్ కి ఫోన్ చేసి బెదిరిస్తాడు. దానితో ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి రాజు కమిషనర్ తో నీ కూతురు నీకు కావాలంటే నా మనుషులను వదిలేయని బెదిరిస్తాడు.